వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఇంతకుముందు తరగతిలో మనము అక్షరాల గురించి, వర్ణాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హల్లులు ప్రధానంగా 3 రకాలు. 1 పరుషాలు, 2 సరళములు, 3 స్థిరాలు. పరుషాలు అనగా కఠినంగా ఉచ్చరించబడేటటువంటి హల్లుల్ని పరుషాలుగా చెప్తూ ఉంటాం. క, చ, ట, త, ప వీటిని మనము పరుషాలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. సరళాలు తేలికగా ఉచ్చరించబడేవి సరళాలు. వీటిని గజడ దబలు అంటాం, గజడ దబలు అంటాం వీటిని. స్థిరాలు పరుష సరళాలు కాక తక్కిన మిగిలినన్నీ కూడా మనకి స్థిరాలుగా ఉంటాయి. కా, ఖ, గ ఇవన్నీ కూడా మనకి స్థిరాలుగా ఉంటాయి అన్నమాట. దీంట్లో మళ్ళీ మనం కొన్ని చెప్పుకోవాల్సినటువంటి స్పర్శాలు. కా నుంచి మా వరకు గల వర్ణాలను స్పర్శాలు అంటాం. ఈ స్పర్శాలని 5 వర్గాలుగా విభజించారు. కా వర్గం క, ఖ, గ, గ, జ్ఞ. చ వర్గం చ, ఛ, జ, జ, ఇని. ఠ వర్గం ఠ, ఠ, డ, ఢ, న. థ వర్గం థ, థ, ధ, ధ, న. ప వర్గం ఫ, ఫ, భ, భ, మ. ఈ వర్గాలు అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. వర్గ ప్రథమాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు అని చెప్పి మనకు అక్కడక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ వర్గాలు అనేటివి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఫ్యూచర్ క్లాసులలో ఉపయోగపడుతూ ఉంటాయి. అనునాసికాలు ప్రతి వర్గానికి చివర గల అక్షరాలని, ఈ పైన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలలో చివరగా ఉన్నటువంటి వర్గ పంచమాక్షరాలను కూడా చెప్తూ ఉంటాం. వీటిని జ్ఞ, ఇని, అన, నా, మా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి వర్గ పంచమాక్షరాలు. అదేవిధంగా అనునాసికాలు అని చెప్పి వీటిని చెప్తూ ఉంటాం. వర్గయుక్కులు వర్గ సరి అక్షరాలని వర్గయుక్కులు అని చెప్పేసి అంటుంటాం. వీటినే మహాప్రాణాక్షరాలని కూడా చెప్తూ ఉంటాం. ఒత్తి పలికేటటువంటివి, సింపుల్గా చెప్పుకోవాలంటే ఒత్తి పలికేటటువంటి వాటిని వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలుగా చెప్తూ ఉంటాం. మనకు మహాప్రాణాక్షరాలు అంటే మనం ఈజీగా గుర్తుపడతాం. కాకపోతే వర్గయుక్కులు అన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కింది వాటిలో వర్గయుక్కులు ఉన్నటువంటి అక్షరాన్ని లేదా పదాన్ని గుర్తించండి అంటాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఖ, గ, ఛ, జ, ఠ, డ, థ, ధ, ఫ, బ ఇవన్నీ కూడా వర్గయుక్కులుగా మనము చెప్పుకుంటాం. నెక్స్ట్ ఊష్మాలు ఊది పలికేటటువంటివి హల్లులు ఊష్మాలు అంటాం. మీరు కావాలంటే వాటిని పలికేటప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ అక్షరాన్ని మనం ఊది పలుకుతాం, అంటే శ్వాసను బయటికి వదులుతూ పలుకుతూ ఉంటాం. ష, ష, స, హ, షే, ష, స, హ. మీరు గమనించవచ్చు వాటి పలికేటప్పుడు ఊది పలికేటటువంటివి. కాబట్టి వీటిని ఊష్మాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. అంతస్తాలు స్పర్శాక్షరాలకు అదేవిధంగా ఊష్మాలకు మధ్య ఉన్నటువంటి వాటిని అంతస్తాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. యా, రా, లా, వా, అలా, రా ఇవన్నీ కూడా మనకి అంతస్తాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మనకి హల్లుల్లో ఉన్నటువంటి కొన్ని భేదాలు అన్నమాట. దాంట్లో ఉభయాక్షరాలు ఏమి ఉంటాయి ఒకసారి చూడండి. ఇవి అచ్చుల సహాయంతో కానీ లేదా హల్లుల సహాయంతో కానీ పలకబడతాయి. ఉభయాక్షరాలని మనం విడిగా పలకలేము, ఎందుకంటే ఇవి హల్లుల సహాయం కానీ లేదా అచ్చుల సహాయం కానీ తీసుకుంటేనే వీటిని మనం పలకగలుగుతాం. వాటిలో 3 సున్నా, అరసున్నా, విసర్గ ఇవి 3 కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని అచ్చుల సహాయంతో కానీ హల్లుల సహాయంతో కానీ మాత్రమే మనం పలకగలుగుతాం, మామూలుగా వాటిని పలకలేం. ప్లుతములు అంటే 3 మాత్ర కాలంలో ఉచ్చరించబడేటటువంటి ప్లుతములు అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ప్లుతములు అంటే ఏంటి అని చెప్పేసి. ఐ, ఔలను ప్లుతములు అంటాం. అంటే ఇవి పలకడానికి మనకి 3 మాత్రల కాలం, అంటే 3 seconds టైం పలుకుతూ ఉంటాం మనము. అందుకే వీటిని ప్లుతములు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. వక్రాలు వంకరగా ఉండేటటువంటి వాటిని వక్రాలు అంటాం. ఏ, ఏ, ఓ, ఓ మిక్కిలిగా ఎక్కువగా వంకరగా ఉన్నటువంటి వాటిని వక్రతమములు అంటాం. వక్రతమములు ఐ, ఔలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఐ, ఔలని వక్రతమములు అంటాం. అదేవిధంగా ప్లుతములు అని కూడా చెప్తూ ఉంటాం. అంటే మిక్కిలి వంకరగా ఉన్నటువంటివి, అదేవిధంగా 3 సెకండ్ల టైం పడేటటువంటివి అని చెప్పేసి.
ఎన్నులు, యా వారాలు ఎన్నులు ఇవి మనకి సందుల్లో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యా వారాలని ఎన్నులు అంటాం. త్రికాలు ఆ ఈ ఏ, గుణాలు ఏ ఓ అర్ వీటిని గుణాలు అని చెప్పుకుంటూ ఉంటాం. వృద్ధులు ఐ ఔ ఆర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుణాలకి వృద్ధులకి చివర్లో వృద్ధులకి ఆర్ వస్తుంది, గుణాలకి అర్ వస్తుంది. ఆ తేడా అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ లాస్ట్ అక్షరం మాత్రమే ఆప్షన్లో చేంజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ ధృత ప్రకృతికాలు తీసుకుంటే ధృతం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ధృతం. ధృతం అంటే నకారాన్ని ధృతం అంటాం. అంటే అవసరం లేనిచో నశించిపోయేటటువంటి దాన్ని మనం ధృతంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వాడుతూ ఉంటాం, అవసరం లేకపోతే అది కరిగిపోతుంది అంటే పట్టించుకోమన్నమాట. ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు, వచ్చెన్ ఇందు. దీంట్లో అనేటటువంటిది ధృతం. అంటే మన ధృతం ఉన్నా లేకపోయినా దాని మీనింగ్ మనకేం మారిపోదు, దాని అర్థం అనేది అదే విధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ధృతము అంటాం. ధృత ప్రకృతికం అంటాం. ఇది సరళాదేశ సంధిలో కూడా మనకు వస్తూ ఉంటుంది. ధృత ప్రకృతికం, ధృతం చివర గల పదాలను ధృత ప్రకృతికాలు అంటాం అన్నమాట. తినన్, వినన్, వచ్చి తిని ఇటువంటివన్నీ కూడా నకారాన్ని మనం ధృతం అంటాం. నకారం చివరగల పదాలన్నీ కూడా ధృత ప్రకృతికాలుగా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా కళలు, ధృత ప్రకృతికాలు కాని పదాలు కళలు. అంటే మిగతావన్నీ కూడా మనకి కళల కిందకే వస్తాయి. భీముడు, పుస్తకం, పలక ఇటువంటివన్నీ కూడా మనకి కళల కిందకే వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా వర్ణోత్పత్తి స్థానాలు అంటే వర్ణం ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, ఇవి డిఎస్సిలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వర్ణోత్పత్తి స్థానాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది కంఠ్యాలు, కంఠం నుంచి పుట్టిన వర్ణాలు. అంటే మనము గొంతు సహాయంతో వీటిని ఉచ్చరిస్తూ ఉంటాం. అంటే లోపలికి వెళ్ళి గొంతు నుంచి కంఠం నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఆ ఆ, ఖ ఖ, గ గ, జ్ఞ హ, విసర్గ, అహ అంటాం కదా. అంటే గొంతులో నుంచి మీరు ఒకసారి చేయి పెట్టుకొని మీ గొంతు దగ్గర చేయి పెట్టుకొని కూడా మీరు వీటిని ట్రై చేయొచ్చు. ఇంకా ఈజీగా గుర్తుంటుంది మీకు. గొంతు దగ్గర పెట్టుకొని వాటిని పలకడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. తాళవ్యాలు, దవడల నుంచి పుట్టిన వర్ణాలని మనము తాళవ్యాలు అంటాం. ఈ ఈ, చ ఛ, జ జ, ఇని యా ష. మీరు దవడ కదపకుండా వీటిని పలకలేరు అన్నమాట. అందుకే వీటిని తాళవ్యాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మూర్ధన్యాలు, తల నుంచి పుట్టి అంగిలి సహాయంతో ఉచ్చరించబడేటటువంటివి. అంటే ఇవి పైనుంచి వస్తాయి అన్నమాట. ఎట్లా వస్తాయి ఒకసారి చూడండి. రు, ఠ, ఠ, ఢ, ఢ, అన, రా, ష. అంటే నాలిక అనేటటువంటిది పైనకు తగులుతూ ఉంటుంది. అంటే మన యొక్క నాలిక సహాయంతో ఎక్కువగా వీటిని ఉచ్చరిస్తూ ఉంటాం అన్నమాట. దంత్యాలు, దంతాల నుంచి పుట్టినటువంటి వర్ణాలని దంత్యాలు అంటాం. త, థ, ధ, ధ, న, ల, స. ఓష్ట్యాలు, పెదవుల చేత ఉచ్చరించబడేటటువంటి వాటిని ఓష్ట్యాలుగా చెప్తూ ఉంటాం. ఉ ఊ, ఫ, భ, భ, మ. వీటిని మనం ఓష్ట్యాలుగా చెప్తాం. అంటే పెదవులు తాకుతూ ఉంటాయి అన్నమాట మనం పలికినప్పుడల్లా వీటిని. ఉ ఊ, ఫ, ఫ, భ, మ. పెదవుల్ని చిన్నగా చేస్తూ ఊ పలుకుతూ ఉంటాం, పెదవులు తాగిస్తూ ఫ, ప, బ, బ, మలు చెప్తూ ఉంటాం. అనునాసికాలు ఇంతకుముందు ఆల్రెడీ మనకు వచ్చింది. ముక్కు సహాయంతో ఉచ్చరించబడేటటువంటివి అనునాసికాలు. అంటే శ్వాస ద్వారా జ్ఞ, ఇని, నా, మా. ఒకసారి ముక్కు మూసుకొని ట్రై చేయండి, ఇవి రానే రావు. ముక్కు మూసుకొని ట్రై చేస్తే కష్టంగా ఉంటాయి, అసలు పలకడానికి రావన్నమాట. కంఠ తాళవ్యాలు, కంఠం నుంచి దవడల నుంచి పుట్టిన వర్ణాలని కంఠ తాళవ్యాలు అంటాం. ఏ ఏ ఐ. కంఠోష్ట్యాలు, కంఠం నుంచి పెదవుల నుండి పుట్టిన వర్ణం
ఓ ఓ ఔ. దంత్యోష్టం, దంతము పెదవుల నుంచి పుట్టిన వర్ణాలు వా. తాళవ్య అచ్చులు, దవడలచే ఉచ్చరించబడేటటువంటి అచ్చుని తాళవ్య అచ్చులు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ ఈ ఏ ఏ ఐ, వీటిని తాళవ్య అచ్చులు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఓష్ట అచ్చులు, పెదవుల చేత ఉచ్చరించబడే అచ్చులు ఓష్ట అచ్చులు అని చెప్తూ ఉంటాం. ఊ ఊ ఓ ఓ ఔ. వీటిలో మనకి ఏ విధంగా అయినా సరే మనకి అడుగుతూ ఉండవచ్చు. అంటే కొన్ని పదాలు ఇచ్చి ఆ పదాలలో ఓష్టాలు ఉన్నాయా తాళవ్యాలు ఉన్నాయా అని అడిగే ఛాన్స్ ఉంది. లేకపోతే పైన డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓష్టాలు ఏంటి, కింది వాటిలో ఓష్టాలు ఏంటి అని చెప్పేసి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చి పై వాటిని ఏమంటామని కూడా అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పారిభాషిక పదాలు అనేటువంటివి మనకు వస్తే, అంటే వీటిని ఏమంటారని తెలిస్తే మనకి ముందు తరగతిలో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. మా క్లాస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ శివ సాయి అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.